స్వాగతం. సమకాలీన రాజకీయ అంశాల మీద విశ్లేషణ అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ గారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ లక్ష్మి. సార్ నార్మల్ గా అయితే ఏసీబీ దాడులు అంటే ఒక 2 రోజులు మాట్లాడుకుంటాం, 3 రోజులు మాట్లాడుకుంటాం, తర్వాత ఆ ఇష్యూ అనేది కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనం డిఎస్పీ భీమ్రెడ్డి ఇష్యూ మాత్రం అటు చూసుకుంటే ఇటు ప్రభుత్వ వర్గాల్లో గానీ, పోలీస్ శాఖలో గానీ, రాజకీయాల్లో గానీ చాలా బలంగా వినిపిస్తుంది ఇప్పుడు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇష్యూని? రైట్, అంటే ఇప్పుడు డిఎస్పీ భీమిరెడ్డి వ్యవహారం చూస్తే దాదాపు 400 కోట్ల వరకు ఆస్తులు బయటపడుతున్నాయని అంటున్నారు. అలాగే కర్ణాటకలో ఒక 45 ఎకరాల భూమి ఉంది. అయితే అది భీమిరెడ్డిది కాదు, ఎవరో బినామీ, దీని వెనక ఎవరో ఒక బిగ్ హ్యాండ్ ఉన్నారు, ఒక బిగ్ పొలిటీషియన్ ఉన్నారన్న అంశాన్ని ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి, అవినీతి పాల్పడుతున్న అధికారులు ఈ మధ్య కాలంలో ఏసీబీకి దొరికిన వాళ్ళందరూ కూడా నోట్ల కట్టలుగా బయటపడుతున్నాయి. బంగారు ఆభరణాలు, భూములు, ల్యాండ్స్, అసలు అవి చూస్తే ఎంత ఘోరంగా తినేస్తున్నారు, ఎంత ఘోరంగా దోచేస్తున్నారు. అవినీతి నిర్మూలన అనేది ఎక్కడుంది, జీరో టాలరెన్స్ ఎక్కడుంది అన్న ఒక ప్రశ్న తలెత్తుతోంది. సామాన్యులకు కూడా అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎంత ఘోరంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఎంత ఘోరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎంత ఘోరంగా లంచాలు తీసుకుంటున్నారన్న ఒక రకమైన ఆవేదన పబ్లిక్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, అధికారులు ఎలా ఖర్చు పెట్టి ఎలా సంపాదించేశారో ఇంకా ఒక్కొక్కటిగా బయటపడుతుందని భీమిరెడ్డి ఇన్సిడెంట్ ని ఇండైరెక్ట్ గా ఉదాహరిస్తూ చాలా మంది ఇప్పుడు బయటపడుతున్న వాళ్ళందరూ స్టార్టింగ్ మాత్రమే, ముందు ఇంకా కూడా చాలా ఉంటాయి అని అన్నారు. అది ఒకటి ఇప్పుడు ఇష్యూ. రెండోది ఏంటంటే అసలు ఈ ఎవరి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు వెళ్తుంది, చెల్లింపులు ఎవరితో జరుగుతున్నాయి, కొనుగోలు సమయంలో ఉపయోగించిన నిధులేంటి, ఇవన్నిటిపైన కొంత డీప్ గా దర్యాప్తు జరుగుతోంది. ఇదొక చర్చ అయితే, స్పెసిఫిక్ గా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చింది, ఒక 4 అధికారులు ఉన్నారు అని అంటున్నారు. సమయం ఏంటంటే భీమిరెడ్డి కేసు తర్వాత మరో 4 పోలీసు అధికారులు కూడా ఏసీబీ రాడార్లో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఆ 4 కూడా కీలక పోలీసు అధికారులు అంటున్నారు, కొంత హోదాలో ఉన్న పోలీసు అధికారులు అంటున్నారు. భీమిరెడ్డి అనే వ్యక్తి ఒక కానిస్టేబుల్ గా ప్రారంభమై ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ వరకు చేరుకున్న వ్యక్తి. అలాగా మరో 4 అధికారులు ఉన్నారు అంటున్నారు, ఏసీబీ రాడార్లో ఉన్నారని. ఇప్పుడు ఆ 4 బయటపడితే ఏంటి అంటే ఈ స్థాయిలో అవినీతి ఉందా, పోలీస్ శాఖలో కూడా ఈ స్థాయిలో అవినీతి ఉందా, మరి వాళ్ళపై శాఖాపరమైన చర్యలు ఎలా ఉంటాయి, రెండోది వీళ్ళు వెనక ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఎవరో ఉన్నారు అన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తోంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు కరెక్టే, కానీ ఆ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నాయకులైతే అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు అవినీతికి ప్రోత్సహించడంలో, ఇలాంటి అధికారులను కాపాడటంలో కొందరు రాజకీయ నేతలు ఉన్నారు. ఆ రాజకీయ నేతలకి పార్టీకి సంబంధాలు లేవు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఇట్లాగ ఏంటంటే కొందరు అధికారులు కొందరిని కొమ్ము కాస్తారు, కొందరు నేతలు కొందరు అధికారులు కొమ్ము కాస్తారు. అలాంటి వాళ్ళే ఈ విచ్చలవిడిగా ఇలాంటి చర్యలకి పాల్పడతారు. ఇప్పుడు భీమిరెడ్డి వ్యవహారం ఉంది. భీమిరెడ్డి వ్యవహారంలో కర్ణాటకలో 45 ఎకరాల భూముల వ్యవహారం ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తే దేవనహల్లి వద్ద 1 ఎకరం వాణిజ్య భూమి ఉంది, బెంగళూరు పరిసరాలు 6 ఎకరాలు ఉన్నాయి, మంగళూరులో 38 ఎకరాలు ఉన్నాయి, మొత్తం 45 ఎకరాల భూములు భీమిరెడ్డి బినామీల పేర్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే భీమిరెడ్డి నిజంగా సంపాదిస్తే ఎంత అవినీతికి పడగలు ఎత్తాడో మనకు అర్థం అవుతుంది. లేదు, ఇప్పుడు ఏసీబీ ఏమంటుంది, భీమిరెడ్డి సంపాదించుకున్నవి, భీమిరెడ్డికి అక్రమంగా తీసుకున్నవి, ఇవన్నీ దాదాపు వివరాలు బయటకు వచ్చేసాయి, లింకులన్నీ మేము మొత్తం శోధిస్తున్నాము. కానీ 45 ఎకరాలు అనేది భీమిరెడ్డికి సంబంధం ఉందా, ఇది భీమిరెడ్డిది కాదు, భీమిరెడ్డి బినామీ పేర్లో ఉంది. బట్ భీమిరెడ్డి బినామీ పేర్ల మీద ఉన్నా కూడా భీమిరెడ్డి కూడా బినామీ పేర్ల మీద ఏర్పాటు చేయడానికి భీమిరెడ్డికి ఒక లీడర్ డైరెక్షన్ ఉంది అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. నిజంగా అది ఉందా? రేవంత్ రెడ్డి అన్నట్టుగా బీఆర్ఎస్ వస్తూ ఉంటే బయట పెట్టమనండి ఓపెన్ గా. అంటే ఇప్పుడు అధికారుల అవినీతి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో చాలా మంది అధికారుల అవినీతి బయటపడింది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో బయటపడుతోంది. నేనేమంటానంటే ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం లేదనేది ఇప్పుడు అది అప్రస్తుతం అయిపోయిందండి. అవినీతి అధికారులు ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళకున్న పరిచయాలతోనో, వాళ్ళకున్న ఈక్వేషన్స్ తోనో ఈజీగా అవినీతికి పాల్పడుతున్నారు అన్న దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది అధికారుల అవినీతి బయటపడింది, ఇప్పుడు ఇది బయటపడుతోంది. బీఆర్ఎస్ హయాంలో కూడా ఏసీబీ సోదాల్లో చాలా మంది దొరికారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి.
కానీ మరింత దృష్టి పెట్టాల్సిన రీతిలో దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వాలు అన్నది మనకి ఇప్పుడు అర్థమవుతోంది. చూడాలి ఈ నలుగురు అధికారులు ఎవరు, ఆ నలుగురు అధికారులు ఎవరు అన్నది ఒకటి. రెండోది సీఎం రేవంత్ రెడ్డి స్పెసిఫిక్ గా ప్రస్తావించారు కాబట్టి నిజంగా ఆ నలుగురు అధికారులకి బీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నాయా, అంశాన్ని బ్లోట్ చేయబోతున్నారా రేవంత్ రెడ్డి కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కానీ ఏసీబీ కానీ అనేది చర్చ జరుగుతోంది. రెండో కీలకమైన ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఇప్పుడు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా చారు సిన్హా ఉన్నారు. చారు సిన్హా ఎవరి మాట వినరు అనేది ఉంది డిపార్ట్మెంట్ లో. అంటే సీఎం కాదు ఎవరు చెప్పినా వినరు, ఆమె కొంచెం ట్రాన్స్పరెంట్ గా చేస్తారు, తమ విధులకి గౌరవం ఇస్తూ పనిచేస్తారు, విధి నిర్వహణలో పర్ఫెక్ట్ గా ఉంటారనేది ఆమె కొంత ఉంది ఆమె ప్రొఫైల్లో. అది మంచిదే. ఇప్పుడు చారు సిన్హా లాంటి వాళ్ళు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉండటం, ఈ అవినీతి జలగలు, ఈ అవినీతి చేపలు బయటపడడం అనేది మంచిదే, ప్రజలకి మంచిది, ప్రభుత్వానికి మంచిది. ఖచ్చితంగా ఈ అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు రేపొద్దున అవినీతి పాల్పడాలంటే భయపడేటట్టుగా చర్యలు తీసుకోవటం మంచిదే. కానీ తర్వాత చారు సిన్హా అనే వాళ్ళు కంటిన్యూగా ఉంటారా ఉండరా అనేది ఒకటి. రెండోది ఈ రాజకీయ సంబంధాలు లేకుండానే అధికారులు ఈ స్థాయిలో అవినీతి చేస్తారా అంటే చెప్పలేం. అందుకు ఇది మాత్రం ఒక చెంపపెట్టు లాంటిది. ఈ మధ్యకాలంలో మనం చూసాం ఎవరు అవినీతి కేసుల్లో బయటపడుతున్న 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు స్థలాలు, భూములు, ల్యాండ్స్. అది కొందరు ఐఏఎస్ అధికారులపై కూడా విపరీతమైన ఆరోపణలు వచ్చాయి కదా. 5,000 ఎకరాలు ఎక్కడో వాళ్ళు అవినీతిలో భాగంగా వాళ్ళ పేరున బినాల పేరు మీద రాయించుకున్నారని. ఇట్లా అంటే ఆ అధికారి ఈ అధికారం లేదండి. ఇప్పుడు డిఎస్పీ భీమిరెడ్డి కోసం మాట్లాడుకుంటున్నాము, కొందరు అంటున్నారు కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ లెవెల్కి వెళ్ళి అవినీతికి పడగలు ఎత్తేసాడంటే మరి ఐపీఎస్లు చాలా మందికి అవినీతి ఆరోపణలు కనిపించట్లేదా, ఐఏఎస్లో అవినీతి ఆరోపణలు కనిపించట్లేదా? ఇదంతా ఒక వలయం, ఈ వలయాన్ని అయితే ఛేదించాలి. ఎస్ సార్. సార్ అందరి ఇష్యూ వచ్చేసి ఇంకా మనకి ప్రశ్న రావడం ఒకవైపు ఏంటంటే